కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బేర్ మండలంలోని పోహర్కి గ్రామంలో నిర్వహించిన క్రీడలు ఇవాళ ఫైనల్కు చేరుకున్నాయి. ఇక పాండర్కవాడ మజ్రా గ్రూపులు కబడ్డీ ఫైనల్లో తలపడ్డాయి. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కబడ్డీ టోర్నమెంటు ఫైనల్ విజేతలకు కంది శ్రీనివాస్ రెడ్డి 31,000 ప్రైజ్ మనీ అందించారు. ఈ సందర్భంగా విజేతలకు కంది శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని తెలిపారు. అన్ని క్రీడలు కూడా రాణించారు. ఇప్పుడు మనం చూసాం చైతన్యం రగిలించాలి, ఆదివాసీ పల్లెల్లో క్రీడా స్ఫూర్తిని నింపాలి. ఆదివాసీ పల్లెల్లో ఈ క్రీడా స్ఫూర్తితోని వాళ్ళు చదువుల్లో కూడా రాణించగలుగుతారు, టీం వర్క్ అంటే తెలుసుకోగలుగుతారు. ఆదివాసీ పల్లెలలో విలసిల్లాలని ఇది మాకు కబడ్డీ టోర్నమెంట్లు వాళ్ళు చాలా కబడ్డీని ఒక ఇంటి ఆటలాగా భావిస్తారు. వాళ్ళందరితో ఈరోజు కబడ్డీ టోర్నమెంట్ మాజ్రా వర్సెస్ పాండర్కౌడ టీం కి జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. రెండు టీంలకు ఆల్ ది బెస్ట్. ఆదివాసీ గూడాలు పల్లెల్లో ఇట్లాగే చైతన్యం వెల్లివిరవాలా, ఆదివాసీ గూడాలు అత్యంత అభివృద్ధి చెందాలా. ఆదిలాబాద్ నుంచే ఆదివాసీల అభివృద్ధి మొదలైతుందని రాసి పెట్టుకోండి. మనం ఇప్పుడైతే గమనించాం, మీరు ఎప్పుడైతే కబడ్డీ కోర్టులో అడుగుపెట్టిన వెంటనే ఇక్కడటువంటి యొక్క ఆదివాసీ ప్రజలు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, ఎంతో ఉత్సాహంగా చప్పట్లతో మీకు స్వాగతం పలికారు. అయితే అంటే ఈ అభిమానాన్ని మీరు ఎలా పొందగలిగారు? దేవుడి దయతోని, దేవుడి దయ, ఆదివాసీ బిడ్డల ఆశీర్వాదము. నేను రాజకీయ అరంగేట్రం కూడా ఆదివాసీ వెనుకబాటుతనం చూసే ఎంటర్ అయినాను. రాజకీయాల్లోకి వచ్చిన స్ఫూర్తి కూడా ఆదివాసీ బిడ్డలు ఇచ్చిన స్ఫూర్తే. మళ్ళీ నన్ను నియోజకవర్గంలో మొట్టమొదటగా ఆదుకుంటున్న సామాజిక వర్గం ఆదివాసీ బిడ్డలే. కంది శ్రీనివాస్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును నిర్మించింది ఆదివాసీ బిడ్డలే. కంది శ్రీనివాస్ రెడ్డి గెలిచిన తర్వాత మొట్టమొదటి ఫలం ఇచ్చే ఆదివాసీ బిడ్డలకే. కంది సీనన్న వెంటనే ఆదివాసీ ప్రజలు ఎట్లున్నారో వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు నన్ను కట్టిపడేసినాయో నన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. ఇక్కడున్నటువంటి అనేక సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులన్నీ